మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతం సృష్టించారు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. సీనియర్లంతా నిరాశపరిచిన ఆసీస్ బౌలర్లను ఆడుకున్నారు. ఒక 6, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. ఆల్రౌండర్ జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోర్ను 350 దాటించాడు. 99 రన్స్ వద్ద 4 కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. 8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచారు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇక వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేసినా కాసేపటికే వెనుక తిరిగాడు. నితీష్తో కలిసి 8వ వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. నాథన్ లియాన్ బౌలింగ్లో స్లీవ్ క్యాచ్ ఇచ్చి 8వ వికెట్గా అవుట్ అయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా నిరాశపరిచారు. ప్రస్తుతం సిరాజ్ 2, నితీష్ 105 క్రీజులో ఉన్నారు. 9 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మరో 116 రన్స్ చేయాల్సి ఉంది.